ఏలేరులోని కాలువలకు పడిన గండ్లు అన్నిటినీ వర్షాకాలం ప్రారంభానికి ముందే పూడ్చాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో కాకినాడ జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, పంతం నానాజీ, జిల్లా కలెక్టర్ సన్మోహన్ సగిలితో కలిసి జిల్లా అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై అధికారులతో ఆయన సమీక్షించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ ఖరీఫ్ పంటలకు నీటి సరఫరా ముంపు సమస్యలు లేకుండా సత్వర చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకం కింద జిల్లాలో 75,000 రూఫ్ టాప్ యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా ఉందని గుర్తు చేశారు. డ్రోన్ల వినియోగం వల్ల రైతులకు ఖర్చులు, సమయం ఆదా అవుతుండగా డ్రోన్ నిర్వాహకుడికి ఏడాదికి దాదాపు 6.33 లక్షలు ఆదాయం చేకూరుతోందని అధ్యయనంలో నిర్ధారణ అయింది అని తెలిపారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు. ఏదైతే ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ పార్టీలు అన్నీ కలిసి కూటమి పార్టీలు 3 అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు ఒక మేనిఫెస్టో చేసి ఆ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో పెన్షన్స్ కావచ్చు 4,000 ఇస్తామని దాన్ని మాట తప్పకుండా ఇవ్వడం జరిగింది. మహిళలకి 3 సిలిండర్లను మాట తప్పకుండా చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసాం. అయితే రాబోయే జూన్ నెలలో ఆర్థిక ఇబ్బందులున్నా, అనేక ఫైనాన్షియల్ సమస్యలున్నా, గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల ముఖ్యమంత్రి గారు పిల్లలకు జూన్ 12th స్కూల్స్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసే లోపల ఈ అకాడమిక్ ఇయర్లోనే వాళ్ళకి మనం ఇస్తామన్న అమౌంట్ ఇవ్వాలి. పిల్లలకి తల్లికి వందనం అనే యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని రేపు జూన్ 12 లోపల ఇవ్వాలని నిర్ణయించారు. జూన్ 12 లోపల ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 లెక్కన ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఉచిత బస్సు ఏదైతే మహిళలకు చెప్పారో అది కూడా ఆగస్టుకు చేసేట్టుగా నిర్ణయించారు. అదేవిధంగా రైతులకు ఏదైతే 20,000, 6,000 కేంద్ర ప్రభుత్వం, 14,000 రాష్ట్ర ప్రభుత్వం 3 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చేట్టుగా దాన్ని కూడా జూన్ లోపల ఇవ్వాలని. అంటే ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా, ఎన్ని ఇబ్బందులున్నా మాట తప్పకూడదనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు అరేంజ్ చేశారు. త్వరలో యాక్చువల్గా జూన్లో అవి 2, ఆగస్టులో ఫ్రీ బస్సు ఇవ్వటం జరుగుతుంది.